ఈరోజు కథ అత్తారింట్లో దారేది. ఇది ఒక హాస్య కథ. రచన పతి మురళీధర శర్మ గారు. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. సుబ్బారావుకు పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి పండుగ దసరా. అందుకే వాళ్ళ మామగారు మర్యాదపూర్వకంగా వచ్చి అల్లుడిని పండుగకు రమ్మని పిలిచారు. ముందుగా అమ్మాయిని తనతో పంపించమని అడిగారు. అలాగేనని తన శ్రీమతి సుందర్ని మామగారితో పంపించాడు సుబ్బారావు. ఆ ఆహ్వానం సందర్భంగానే అందరికంటే ముందుగా సెలవుకు దరఖాస్తు చేసి కొత్త పెళ్లి కొడుకన్న సానుభూతిపై సెలవు మంజూరు చేయించుకున్నాడు. దాని పర్యవసానమే సుబ్బారావు అత్తారింటి ప్రయాణం. ట్రైన్ దిగి ఆటో ఎక్కాడే కానీ సుబ్బారావు అత్తారింట్లో తనకు జరగబోయే మర్యాదల గురించి కానీ మామగారిచ్చే పండుగ కానుక గురించి కానీ ఆలోచించడం లేదు. మరదల గురించే ఆలోచిస్తున్నాడు. అదేంటి, కొత్త పెళ్ళికొడుకు తన భార్య గురించి ఆలోచించాలి కానీ అనుకుంటున్నారా? అయితే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే సుబ్బారావు మరదలు మాధవి అంత ఆట పట్టిస్తుంది. అందుకని సుబ్బారావు పెళ్లిలో మాధవి ఆడిన పరాచికాలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇంటి ముందు ఆటో ఆగడం చూసి సుబ్బారావు అత్తవారి కుటుంబ సభ్యులందరూ బయటకు వచ్చారు. సుబ్బారావు బ్యాగ్ తీసుకుని ఆటోవాడికి డబ్బులు ఇచ్చేసి వస్తుండగా, బావగారు ఆటోలో ఏదో వదిలేసి వచ్చేస్తున్నారు అంది మాధవి. అన్నది మరదలే అని తెలిసినా యథాపలంగా ఆటో లోపలికి తొంగి చూశాడు. అంతే, మాధవి నవ్వడం మొదలుపెట్టింది. సుబ్బారావు ప్రశ్నార్థకంగా చూశాడు. అదే బావగారు, మీరు ఆటో దిగి వచ్చేసారంటే సీటు వదిలేసి వచ్చేసినట్లే కదా అంది. అప్పుడే మొదలైందన్నమాట అనుకున్నాడు సుబ్బారావు. మామగారు అల్లుడిని సాదరంగా ఆహ్వానించి మాధవి చెంబుతో నీళ్లు పట్టుకురా అన్నారు. అల్లుడు కాళ్ళు కడుక్కుంటాడనే ఉద్దేశంతో. అదేంటి నాన్నగారు, బావగారికి మళ్ళీ కాళ్ళు కడుగుతారా ఏంటి కొంపదీసి? అలాగైతే కన్యాదానం చెయ్యాలి, అక్క ఒప్పుకుంటుందా అంటున్న మాధవిని మందలించారు తల్లి తండ్రి. జస్ట్ ఫర్ ఫన్ బావగారు, సీరియస్గా తీసుకోకండి ఏది అంది మరదలు. లోపలికి వచ్చాక బావగారు టీ తాగుతారా కాఫీయా అడిగింది మాధవి. ఇంకా అందులో ఏం కలుపుతుందో అని వద్దులే తల్లి, తాగి వచ్చాను అన్నాడు సుబ్బారావు. అదేంటి బావగారు, ఈ అలవాటు ఎప్పటి నుండి? అక్కకి తెలుసా? తాగినా మీరు తూలడం లేదే, చురక అంటించింది మరదలి పిల్ల. ఈసారి సుందరి కోప్పడింది చెల్లెల్ని. సుబ్బారావు నవ్వడం చూసి ఫీల్ అవ్వలేదని తెలుసుకుంది. రాత్రి భోజనానికి పిలవడానికి వచ్చింది మరదలు. పదండి బావగారు విందుకు, ముందు సందుకు వెనకుండాలట అంటూ తీసుకువెళ్ళింది. తీరా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాక కుర్చీ తీసేసింది. అదేమిటి, నువ్వు శృతి మించిపోతున్నావు అన్నారు తల్లి తండ్రి. అది కాదు బావగారు, కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయట, అందుకే ఈ రోజుల్లో బఫే పెడుతున్నారు. సారీ బావగారు, మీరు తినేదానికి మాకేవీ తరిగిపోవులేండి, రండి కూర్చోండి అంటూ కుర్చీ త్రోసింది. అలా రాత్రి గడిచింది. తెల్లవారుతూనే మరదలు మళ్ళీ ప్రత్యక్షం. బావగారు, పండుగ రోజు కూడా రోజులాగా లేట్గా లేవకూడదు, బ్రష్ చేశారా ఇంకా లేదా అని అడిగింది. లేదు మరదలా, నా బ్యాగ్లో బ్రష్ కనపడటం లేదన్నాడు సుబ్బారావు. అందుకే తెచ్చాను, నేచురల్ టూత్ బ్రష్, దీంతో తోముకుంటే మీ దంతాలు మిలమిలా మెరుస్తాయంది. అంటే ఇది నీ పనేనన్నమాట. ఇదేంటి వేపుల్లా, దీంతో తోముకుంటే దంతాలు మిలమిల్లాడటం కాదు, జలజలా రాలిపోతాయి. ఏం అంత వీక్గా ఉన్నాయా బావగారు అడిగింది. ఇంకా లాభం లేదని ఎలాగో మరదలి బారి నుండి తప్పించుకుని వెళ్ళి స్నానం చేసి తయారై వచ్చి టిఫిన్ చేస్తుండగా సెల్ మోగింది. బావగారు మీకు ఫోన్ అంటూ అందించింది మాధవి. ఫోన్ అందుకుని సుబ్బారావు, హలో నమస్తే సార్. ఏంటి సార్, ఇవాళ జీఎం గారు వస్తున్నారా? నేను అర్జెంటుగా రావాలా? తప్పదా సార్? సరే అంటుంటే బావగారి ఫోన్ కాల్ నిజమేనా లేక ఫేకా కాలా అనుకుంది మరదలి పిల్ల. శుభం.